అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో కొంత ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా, అంటే ముఖ్యంగా అనుకున్న పనులు కొంత పోస్ట్పోన్ అయినప్పటికీ కూడా మీరు దైవబలం సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం ఉన్నా లేకున్నా మీ పనులు మీరు చేసుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలతో అభివృద్ధిని చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దైవం మీద భారం వేసి సహకారం లేకపోయిన వ్యక్తులతో పనులు సాధించుకోవడంలో మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీరు గౌరవాన్ని పెంపొందించుకుంటారు. అంతేకాకుండా మీ తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు లాంటివి కూడా మీకు సమయానికి లభ్యమవడం, దానివల్ల ఆశించిన ఫలితాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ప్రయాణాలు చేసేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టం లేని వార్తలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గే అవకాశం అనేది ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబపరమైన విషయాల్లో ఆకస్మికంగా మీకు ఎదురవుతున్న కొత్త బాధ్యతలతో మీరు ఎక్కువ శాతం శ్రమతో ఒత్తిడితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో మీరు ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలోనూ, మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయాల్లోనూ అధికంగా ధనాన్ని ఖర్చు పెడతారు. అంటే కొత్త స్నేహ సంబంధాల గురించి ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా మీ గౌరవం విలువ పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు అనేది ఏర్పడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, గృహ వాతావరణంలో కావచ్చు, ఖర్చులు అధికంగా ఉన్నా అవి మీ గౌరవాన్ని పెంపొందించే దిశగానే ఉండడం బట్టి మీరు సంఘంలో చక్కటి పేరు ప్రతిష్టలు, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, ఆగిన పనుల కొరకు ధనాన్ని వెచ్చించడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. అలాగే ముఖ్యంగా గృహ వాహన విషయాల మీద కొంత ధనాన్ని ఖర్చు చేసే పరిస్థితులు కూడా, మీ వ్యక్తిగత అవసరాల కోసం చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి.